అందరికీ నమస్తే అండి. మనందరం కూడా ఇంత స్వేచ్ఛగా మాట్లాడడానికి, ఇంత స్వేచ్ఛగా జీవించడానికి, మన నిరసనలు తెలియజేయడానికి, మన హక్కుల గురించి మనం మాట్లాడడానికి మన దేశం మనకిచ్చిన బహుమతి ఇది. బహుశా అందుకే ఇన్ని కోట్ల మంది 140 కోట్ల మందికి పైగా జనాభా ఉన్న దేశంలో మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నామంటే మనం రాజ్యాంగమే కారణం కదా. ఇతర దేశాల్లో గల్ఫ్ దేశాల్లోనో లేదంటే ఆఫ్రికా వంటి దేశాల్లోనో ఇతర ఖండాంతర దేశాలు చాలా చోట్ల కొన్ని పదాలు వాడితే నిషేధం, బయటకు ఒక టైంలో బయటకు వస్తే నిషేధం, దేశాధ్యక్షుడిని ప్రశ్నిస్తే నిషేధం, బహిరంగంగా ఉరితేస్తారు, బహిరంగంగా చంపేస్తారు, బహిరంగంగా కాల్చేస్తారు, ఎన్నో జరుగుతాయి. కానీ మన దేశంలో అవేమి లేవు. తప్పు చేసినా ఒక యాజ్ పర్ రూల్ ఆఫ్ లా ప్రకారం మాత్రమే మనం శిక్షింపబడతాం. మనం తప్పు చేసినా తప్పించుకునే మార్గాలు ఉంటాయి, శిక్ష అనుభవించడానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. సో అవన్నీ కూడా రాజ్యాంగం మనకి ఇచ్చింది. రాజ్యాంగం ఏ ఒక్కరి సొత్తో కాదు, మనకి పాలకులను ఇచ్చినప్పటికీ ఆ పాలకులకు కూడా ఒక పరిమితులు విధించింది, ఒక జవాబుదారీ విధించింది. ఇక్కడ అంటే మనం రాజ్యాంగాన్ని కొంచెం డెప్త్గా పరిశీలిస్తే అన్నిటికంటే నిర్ణేతలు నిర్మాతలు ప్రజలే, మీరు నేను మాత్రమే. ఏ ఎమ్మెల్యేనో ఎంపీనో ఐఏఎస్ఓ ఐపీఎస్ఓ ఆ పైన ఉన్న వాళ్ళో కాదు, వాళ్ళు ఆ స్థానంలో ఉన్నప్పటికీ మనకు జవాబుదారీ. అది రాజ్యాంగం గొప్పతనం. బహుశా చాలా దేశాల్లో ఇది లేదు, చాలా దేశాల్లో ఇంత ఫ్లెక్సిబుల్ రాజ్యాంగం లేదు. అందుకే ఈ దేశం మనకిచ్చిన బహుమతి అది. ఈరోజు రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం మనందరికీ తెలుసు. జనవరి 26 గణతంత్ర దినోత్సవాన్ని మన చిన్నప్పటి నుంచి జరుపుకుంటున్నాం. కానీ ఇదేంటి నవంబర్ 26వ తేదీ రాజ్యాంగ ఆవిర్భావ దినోత్సవం ఏమిటి? ఇది కొత్తగా ఉంది కదా అనిపించవచ్చు. దీన్ని 2015 నుంచి దీన్ని జరుపుతున్నారనమాట. 2015లో బిఆర్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చింది. ప్రతి సంవత్సరం నవంబర్ 26వ తేదీన రాజ్యాంగ ఆమోదం దినోత్సవంగా జరిపించాలి అని. సో ఇవాళకి 75 ఏళ్ళు అయింది కాబట్టి రాజ్యాంగం ఆమోదం పొంది ఒక ఏడాది పాటు వచ్చే సంవత్సరం నవంబర్ 26వ తేదీ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఈ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటారన్నమాట. మీకు గుర్తుండే ఉంటుందిగా, మొన్న ఆజాదీ కా అమృత్ మహోత్సవాన్ని స్వాతంత్ర దినోత్సవాన్ని కూడా వేడుకగా జరుపుకున్నారు. ఇప్పుడు దీన్ని జరుపుతారు. మనం రాజ్యాంగం గురించి మాట్లాడాలంటే చాలా డెప్త్గా ఒక 2-3 అవర్స్ పాటు నాన్ స్టాప్గా మాట్లాడవచ్చు. అంతెందుకు ఈరోజు ఈనాడులోనూ సాక్షిలోనూ రకరకాల వార్తాపత్రికల్లో కూడా డీటెయిల్డ్గా వేశారు. ఈనాడులో అయితే 3 పేజీల్లో చాలా డీటెయిల్డ్గా వేశారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అది చదవండి, ఆ క్లిప్పింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. ఈనాడులో 3 పేజీల్లో వేశారు, ఆ క్లిప్పింగ్స్ మీ దగ్గర పెట్టుకోండి. నేను కూడా పక్కన 3 పేజీలు పోస్ట్ చేస్తున్నాను, అంటే మీకు కనిపించవచ్చు జస్ట్ ఎలా వేశారనేది. దీనిలో అన్ని అంశాలు చెప్పారు. మీకు అంటే మనం దాని గురించి సెపరేట్గా అనలైజ్ చేయాలంటే ప్రత్యేకంగా చెప్పదగిన పాయింట్లు అయితే మాత్రం ఒకటి, రాజ్యాంగ అంటే 1935లో భారత ప్రభుత్వ చట్టం అనేది ఒకటి వచ్చింది. దాన్ని బెనిగల్ నరసింహరావు గారు అప్పట్లో ఆయన దాన్ని తయారు చేశారు. దాని తయారీలో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత మనకు 1947లో స్వాతంత్రం రావడానికి ముందే బ్రిటిష్ వాళ్ళు అరే మీకు స్వాతంత్రం ఇచ్చేస్తాం, కానీ మీ దేశాన్ని మీరు ఎలా పరిపాలించుకుంటారు, మీకంటూ కొన్ని రూల్స్ లేవు కదా, అవి తయారు చేసుకోండి అని చెప్పినప్పుడు మన స్వాతంత్రం కోసం పోరాడుతున్న పెద్దలందరూ కూడా ఒక కమిటీగా ఏర్పడి ఒక రాజ్యాంగ సభను ఏర్పాటు చేసి, ఒక కమిటీని ఏర్పాటు చేసి దానికి సలహాదారుగా ఈ బెనిగల్ నరసింహరావు గారు ఉన్నప్పుడు ఆయన ఒక డ్రాఫ్టింగ్ను తీసుకొచ్చి 1946లో అనుకుంటా, 1946లోనే డిసెంబర్ 6వ తేదీన ఫస్ట్ మీటింగ్ జరిగింది. ఆయన 1947 ఆగస్టు 29 అనుకుంటా ఆయన ఒక ప్రతిని ఈ వీళ్ళ ముందు ఉంచారు. సో వీళ్ళందరూ కూడా ఒక డ్రాఫ్టింగ్ కమిటీ, అంటే బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక డ్రాఫ్టింగ్ కమిటీకి వాళ్ళు అప్పచెప్పారు బాధ్యత. 7 సభ్యులున్న డ్రాఫ్టింగ్ కమిటీ వివిధ దేశాల్లో పరిశీలించి దాన్ని వివిధ దశల్లో ప్రజాభిప్రాయం సేకరించి ఇతర దేశాల్లో అసలు ఎలా అమలవుతుంది, ఇతర దేశాల్లో పౌరులకు ప్రాథమిక హక్కులు ఎలా ఉన్నాయి,
పరమైన హక్కులు ఎలా ఉన్నాయి, ప్రజాస్వామ్యం ఎలా అమలవుతోంది, ఎన్నికలు ఎలా నిర్వహిస్తున్నారు, ఓట్లు ఎలా వేస్తున్నారు, మొత్తం ఈ ప్రొసీజర్ అంతా పరిశీలించి ఎక్కడ ఏ దేశంలో ఏది మంచి ఉందో దాన్ని మాత్రమే గ్రహించి దాన్ని మాత్రమే తీసుకొచ్చి మన రాజ్యాంగంలో పొందుపరిచారు. 395 అధికరణలు, 8 షెడ్యూళ్ళతో రాజ్యాంగాన్ని రూపొందించారనమాట. అది ఆ తర్వాత షెడ్యూల్స్ మారాయి, ఆర్టికల్స్ మారాయి, చాప్టర్స్ అధ్యాయాలు కూడా మారాయి. సో ఆ రాజ్యాంగాన్ని మన పాలకులు కాలక్రమేణా అప్పుడప్పుడు సవరిస్తూ వస్తున్నారు. అంటే ఇప్పుడు కాలం మారుతున్న కొద్దీ కొత్త సమస్యలు వచ్చి పడతాయి. సో కొత్త సమస్యల ప్రకారం మనం ఒక నిర్ణయం తీసుకోవాలంటే దానికి రాజ్యాంగం అడ్డు రాకూడదు. అందుకని రాజ్యాంగంలో రాసినప్పుడే పొందుపరిచిన అంశం ఏంటంటే కాలక్రమేణా కాలానుగుణంగా దీన్ని సవరించుకోవచ్చు అని చెప్పారు. సో అందుకే ఇప్పుడు వరకు 106 సార్లు రాజ్యాంగ సవరణలు జరిగాయి. ప్రతి రాజ్యాంగ సవరణలో కూడా ఏదో ఒక కీలక అంశాన్ని దానిలో చేరుస్తూ వచ్చారన్నమాట. సో మనం మాట్లాడడానికి, లేదా మనకి చట్ట ప్రకారం శిక్షలు విధించడానికి, లేదా మనకు అంటే ఏది ఎన్నికకు సంబంధించి 18 ఏళ్ళు పైబడి వాళ్ళు ఓటు హక్కు రావడానికి, లేదా కులాల వారీగా విభజన, లేదా ఉద్యోగాల కల్పన, లేదా ఈ చట్టసభలకు సంబంధించిన అధికారాలు, అసలు ఎమ్మెల్యేల మీద ఎప్పుడు అనర్హత వేటు వేయాలి, అసలు కోర్టులకు ఉన్న పరిమితి ఏమిటి, శాసనసభకు ఉన్న పరిమితి ఏమిటి, ఇవన్నీ కూడా రాజ్యాంగంలో చేర్చారు. వివిధ ఆర్టికల్స్లో చేర్చారు. ఒక్కొక్క ఆర్టికల్లో ఒక్కొక్క అంశాన్ని చేర్చారనమాట. ఒక్కో షెడ్యూల్లో ఒక్కో కీలకమైన అంశాన్ని చేర్చారనమాట. దీనిలో తాగునీరు, సాగునీరు, వ్యవసాయం అన్నిటికి సంబంధించిన వ్యవహారాలు దానిలో ఉంటాయి. సో అందుకే రాజ్యాంగం అనేది చాలా కీలకమైనది. దీన్ని దాదాపుగా దీన్ని రాయడానికి 6 నెలల టైమే పెట్టినప్పటికీ దీని వెనక జరిగిన కసరత్తు, ఆ ముసాయిదా కమిటీ వాళ్ళు దపదపాలుగా మీటింగ్ పెట్టి మొత్తం 10 దశలు ఉన్నాయండి. ముసాయిదా కమిటీ రాజ్యాంగ కమిటీ ఏర్పాటైనప్పటి నుంచి దాని మధ్యలో రకరకాల ఫేజులు దాటుకుంటూ వచ్చి చివరి దశ నవంబర్ 26, 1949 అది చివరి దశ. సో ఈ 10 దశల్లో ఒక్కొక్కసారి ఒక్కో మీటింగులు, రకరకాల ప్రజాభిప్రాయ సేకరణ, ఇది కూడా ఏకపక్షంగా ఏమీ రాలా. మనకు చాలా దేశాల్లో ఏకపక్ష రాజ్యాంగాలు ఉంటాయి. మన దేశంలో ఏకపక్షంగా జరగల. ప్రజాభిప్రాయాలను తీసుకున్నారు, రకరకాల అభ్యంతరాలు లేవనెత్తారు, దాన్ని అప్పుడు మళ్ళీ మార్చారు. ఇలా చాలా కసరత్తు జరిగిందనమాట. తెర వెనుక తెర ముందు చాలా కసరత్తు జరిగింది. సో మనం ఇప్పుడు ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం మన రాజ్యాంగం. కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని గౌరవించాలి. అన్నిటికంటే ఒక గొప్ప విషయం ఏమిటంటే మనకి బాసులను పెట్టారు, కానీ వాళ్ళకు కూడా జవాబుదారీ అనే బందీఖానా చేశారు. మనకి హక్కులను ఇచ్చారు, మనకు వాళ్ళని ప్రశ్నించవచ్చు అనే హక్కును కల్పించారు. అఫ్కోర్స్ అది రాజకీయంగా మారిపోయి రాజకీయంగా ఎవరికి నచ్చినట్టు వాడు వాడుకుంటున్నాడులే. ముఖ్యంగా మనల్ని మనం ఎలా పరిపాలించుకోవాలి అనే ఒక రూల్స్ నిర్దేశించారు. ఆ రూల్స్ బుక్కే రాజ్యాంగం. ఆ రూల్స్ ప్రకారమే మనము పరిపాలించాలి. ఆ రూల్స్ ప్రకారమే మన వ్యవస్థలు పనిచేయాలి. ఆ రూల్స్ ప్రకారమే మనం మాట్లాడాలి. మన స్వేచ్ఛను, మన హక్కుల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ రూల్స్ని క్రాస్ చేయడానికి లేదు. చాలా దేశాల్లో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రాజ్యాంగం రాసుకున్న దేశాలు ఎన్నో ఉన్నాయి, ప్రజాస్వామ్యపరమైన దేశాలు ఎన్నో ఉన్నాయి. కానీ కాలక్రమేణా చాలా దేశాలు నియంతృత్వ పోకడ కారణంగానో, లేదంటే వేరే వ్యవహారాల కారణంగానో కుప్పకూలిపోయాయి. ఆ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి, సైనికుల చేతుల్లోకి వెళ్ళిపోయాయి, లేదా పర్మనెంట్గా ఒక్కడి చేతుల్లోనే అధికారం వచ్చేలా వెళ్ళిపోయింది. కానీ మన దేశం అలా అవల. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా మనం నిలబడడానికి కారణం, మనం ఇంత స్వేచ్ఛగా ఉండడానికి కారణం రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగంలో ఉన్న వ్యవస్థలన్నీ కూడా దేనికవి పనిచేయాలి. ఒకరి వ్యవహారంలో ఒకరు వేలు పెట్టడానికి లేదు. వ్యవస్థలకు అధికారం ఇచ్చారు, ఆ అధికారాలను కూడా పరిమితం చేశారు. అదే గొప్పతనం. అపరిమిత అధికారాలు ఇస్తే మనం ఇప్పుడు ఇలా ఉండలేము. అపరిమిత అధికారాలు మాత్రం ఇవ్వలేదన్నమాట. సో ఇందులో అనేక గొప్పతనాలు ఉన్నాయండి. సో వీలైతే నేను చెప్పే కంటే ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా, లేదా పిల్లలు ఎవరైనా రాజ్యాంగం గురించి తెలియదన్నా సరే, సోషల్ మీడియాలో గడిపే టైం 1 గంటన్నర 2 గంటల పాటు రాజ్యాంగం మొత్తం చదవండి, లేదా దాని గురించి వచ్చే రకరకాల ఆర్టికల్స్ చదవండి. వీలైతే ఈరోజు ఈనాడులో రాసిన 3 పేజీలను కూడా చదవండి. అసలు బిఆర్ అంబేద్కర్ గారి గొప్పతనం ఏంటి, ఆయనే ఈ ముసాయిదా కమిటీకి చైర్మన్గా ఆయనే ఎందుకున్నారు,
ఆయనతో పాటు ఉన్న సభ్యులు ఎవరెవరు ఉన్నారు, వాళ్ళందరూ గొప్పతనం ఏంటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. సో దీనిలో జవహర్లాల్ నెహ్రూ గారి పాత్ర ఏమిటి, ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. తెలుసుకునే కొద్దీ మనకు కూడా కొన్ని అంశాలు మనం చదివినప్పుడు గూజ్ బంప్స్ వస్తాయి. అసలు 6 నెలల పాటు సొంతంగా చేత్తో రాశాడు దీన్ని. ఆయన పేరు ఏంటంటే ప్రేమ్ బిహారీ నారాయణ రాయ్ దాజా అనే ఒక పెద్ద ఆయన 6 నెలల పాటు రాజ్యాంగాన్ని తన స్వహస్తాలతో రాశారు. దీనికోసం సుమారుగా 432 పాళీ పెన్నులు ఉపయోగించారు. పాళీ పెన్నులు అంటే ఇప్పుడు వస్తున్నాయో లేదో తెలియదు, మన చిన్నప్పుడు ఉండేవి, అంతకుముందు కూడా ఉండేవి. సో వాటి 432 పెన్నులు ఉపయోగించి 6 నెలల పాటు రాశారన్నమాట. దీనిలో 395 అధికరణలు 8 షెడ్యూల్స్తో ఆయన రాస్తే కాలక్రమేణా ఆ 395 కాస్త సంఖ్య పెరిగింది, 448 అయ్యాయి. అలాగే 8 షెడ్యూల్స్ కాస్త 12 షెడ్యూల్స్ అయ్యాయి. అలాగే 22 అధ్యాయాలు కాస్త 25 అధ్యాయాలు అయ్యాయి. అలా కాలక్రమేణా మారుతున్నాయి. సో అందుకే ప్రతి ఒక్కరు వీలైతే దీని మీద చదవండి, దీని మీద ఎక్కువగా దృష్టి పెట్టండి. మన దేశం గొప్పది అని గుర్తించడానికి ఈ ఒక్క రాజ్యాంగం చాలు. మన దేశం ఎంత గొప్పది అనేది లేకపోతే ఈ 142 మందిని కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎవరి చేతుల్లోనో అధికారంలో ఉంటే వీళ్ళ మీద ఎక్కి తొక్కడానికి చూస్తారు. సామంతరాజుల పరిపాలనలోగా మనం సినిమాల్లో చూస్తున్నట్టు ఆ రాజుల నాటి పరిపాలన ఆ కాలం ఉంటుందన్నమాట. కానీ అదేమీ లేకుండా ఇంత స్వేచ్ఛగా ఇంత సుఖంగా ఎవడు సంపాదించుకున్నదో ఆడు తినొచ్చు. ప్రభుత్వానికి కొంత ట్యాక్స్ కట్టొచ్చు, తినొచ్చు. ఎవడో సంపాదించుకున్నది ఎవరికో కప్పం కట్టక్కర్లా. సో ఒకప్పుడులాగా ఏమీ లేవు. సో అందుకే రాజ్యాంగాన్ని గౌరవించండి. ఈరోజు విశిష్టతను తెలుసుకోండి. థ్యాంక్ యూ.